హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హైతనగర్ లొకేషన్లో 233 గజాల ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ సరౌండింగ్లో ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇక్కడ ముందుగా వచ్చేసి ఇది మనకి నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 35x60 సైజులో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి G+2 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో చాలా మంది నోటికి వచ్చినట్లుగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారండి. మనం ఒక పేపర్లో రాసుకొని డీటెయిల్గా మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామండి. సో ఉన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అండ్ ప్రైస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే 36x60 సైజు అంటే 233 గజాలు అవుతుందండి. అండ్ ఇంటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2,40,00,000 చెప్తున్నారు. 2,40 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే హౌస్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ యొక్క ఎలివేషన్ చూపించుకొని మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకి 25 feet రోడ్ ఉందండి. హైతనగర్ బస్ స్టాండ్కి వచ్చేసి ఇది 1.5 kilometer డిస్టెన్స్లో ఉందండి. సో విజయవాడ హైవేకి ఇది వచ్చేసి 1.2 అంటే 1200 మీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇంటి యొక్క ఎలివేషన్ చూపించుకొని మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో ఇక్కడ గేట్ చూస్తే అర్థమవుతుందండి ఎంత స్టాండర్డ్గా చేయించారన్నది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాం అండ్ ఇంటి యొక్క ఆర్చ్ చూపిస్తున్నామండి. సో చాలా మంది వచ్చేసి ఇలాంటి ఆర్చ్లు పెట్టించారండి. ఇది వచ్చేసి మనకి ఒక విల్లా టైప్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా స్పేసెస్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మీరు సెట్ బ్యాక్ ఏరియా గమనిస్తున్నారండి. మన కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక 2 పెద్ద సైజు కార్లు పార్కింగ్ చేసుకోవడానికి మనకి సఫిషియెంట్గా పార్కింగ్ ఇచ్చారు. అండ్ ఇంటికి వచ్చేసి సపరేట్గా బోర్ వేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సంప్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి వాటర్ సంప్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సీలింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా యూపీవీసీ సీలింగ్ చేయించారండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్లో యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా గమనిస్తే అర్థమవుతుందండి ఎంత విశాలంగా వచ్చింది అన్నది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK 2 రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ మనం లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండి. సో నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 1 BHK చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము అండ్ చౌకోట్ చూపిస్తున్నామండి. మంచి క్వాలిటీ వుడెన్ తోటి ఇక్కడ చేయించారు. దట్టు ఇది మనకి టేక్ వుడ్ తోటి చేయించారండి. అండ్ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ 80% మనకి బ్యాంక్ లోన్ ఉంటుందండి. హౌస్ యొక్క ప్రైస్ రేంజ్ మరొకసారి రిపీట్ చేస్తున్నాము. 2,40,00,000 చెప్తున్నారండి. చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనం రెంటల్ పర్పస్లో చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 30,000 రెంట్ వచ్చే అవకాశం ఉందండి. ఇమీడియట్గా మనం ఒకసారి గృహప్రవేశం చేసిన తర్వాత ఇక్కడ మనము ఈ 1 BHK 2 మనం ఇక్కడ రెంట్కి ఇచ్చుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఒక 30,000 వరకు రెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ G+2 పర్మిషన్ ఉంది కాబట్టి మనము టెర్రస్ పైన పెంట్ హౌస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉందండి. సో దానికి సంబంధించిన వీడియో కూడా క్లియర్గా చూపిస్తాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 1 BHK చూపిస్తున్నాము. అండ్ దానికి సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నామండి. సో చౌకోట్లు అనేది చాలా చిన్నగా ఉంటాయండి. బట్ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఎంత రిచ్గా అండ్ ఎంత క్వాలిటీగా అండ్ పెద్ద సైజుగా ఇక్కడ పెట్టించారన్నది. అండ్ డోర్స్ కూడా మనకి వెడల్పు ఎక్కువ తీసుకోవడం జరిగిందండి. పెద్ద సైజు డోర్స్ ఇక్కడ పెట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం హాల్ ఏరియా చూపిస్తున్నామండి. హాల్ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సీలింగ్ వర్క్ చేపిస్తున్నారండి. సో హాల్ వచ్చేసి మనకి మీడియం సైజుగా రావడం జరిగింది. అండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది 1 BHK కాబట్టి సో బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. హాల్ కంటే బెడ్రూమే పెద్దగా ఉంది. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి గ్యాప్ వదిలారండి. ఇక్కడ వచ్చేసి మనము బీరువా పెట్టుకోవచ్చు, లేదంటే వుడెన్ వర్క్ చేయించుకోవచ్చు. అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్ రావడానికి చాలా పెద్ద విండో ఇచ్చారు. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ చేయిస్తున్నారండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తున్నాం. మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చారు. యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో వాడినటువంటి మెటీరియల్ ప్రతి ఒక్కటి బ్రాండెడ్ మెటీరియల్ అండి. పూర్తిగా రివెన్ శాండ్ తోటి అండ్ రెడ్ బ్రిక్స్ వాడి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ బ్రాండెడ్ సిమెంట్ వాడారు. అండ్ లోపల వాడినటువంటి ఐరన్స్ కూడా అంటే లైక్ ఐరన్ మంచి బ్రాండెడ్ మెటీరియల్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ ఓన్లీ మనకి ఫ్లోరింగ్ అనేది డస్ట్ వేస్తున్నారండి. సో ఎక్కడైనా ఉడకంగా మనం డస్ట్ వాడాల్సి ఉంటుంది. సో డస్ట్ దానికి తక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి డస్ట్ వాడుతున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ చూపిస్తున్నామండి. ఇక్కడ మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. వాస్తు ప్రకారంగా వెస్ట్కి ఇక్కడ పూజా యూనిట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్కి టైల్స్, ఇక్కడ వచ్చేసి
ఆ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారండి. సో 1 BHK అనేది మనకి సఫిషియెంట్గా రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి సెకండ్ 1 BHK చూపిస్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాడుతున్నటువంటి మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారండి. అండ్ ఎక్కువ రేట్ ఉన్నటువంటి గ్రానైట్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుందండి. సో గ్రానైట్కి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి వేస్తున్నారు. సో దానికి సంబంధించిన గ్రానైట్ కూడా తెప్పించి పెట్టడం జరిగింది. అది కూడా మీరు క్లియర్గా చూస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ఒక 1 month to 1.5 monthలో హౌస్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి సెకండ్ 1 BHK చూపిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి హాల్ ఏరియా చూపిస్తున్నామండి. సో హాల్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ గమనించినట్లయితే కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. సో కిచెన్ ఏరియా మనకి పెద్దగా రావడం జరిగిందండి. సో కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ 1 BHKలో ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో బెడ్రూమ్ అనేది పెద్దగా రావడం జరిగిందండి. సో బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇటు ఉన్నటువంటి ఆ విండో చూపిస్తున్నాము. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో వాష్రూమ్లో వచ్చేసి మనకి టైల్స్ ఇచ్చారు. అండ్ యాంటీ స్కిల్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 BHK డీటెయిల్గా చూపిస్తామండి. వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి కింద ఉన్న వాళ్ళు అంటే లైక్ ఈ 1 BHKలో ఉన్న వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ హౌస్కి అనేది కృష్ణా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగిందండి. సో ఎలక్ట్రికల్ వర్క్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది మనకి 12 feet ఉందండి. సో ఇంత పెద్ద బాల్కనీలో చాలా రేర్గా రావడం జరుగుతుంది. సో దగ్గరుండి కట్టించుకుంటే ఎలాగైతే ఉంటుందో దానికంటే మంచి కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ డోర్ చూపిస్తున్నామండి. డోర్ చూస్తే అర్థమవుతుంది ఎంత లగ్జరియస్గా ఇక్కడ మనకి చేయించారన్నది. అండ్ వుడ్ కార్వింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ యొక్క లెంత్ కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ యొక్క హైట్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము సీలింగ్ చూపిస్తున్నామండి. సో సీలింగ్ వచ్చేసి మనకి UPVC సీలింగ్ చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా చూపిస్తున్నామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక మంచి డిజైన్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ పైన చూసినట్లయితే మనకి మంచి లైటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఉంటే మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇది మనకి తిరగడానికి స్పేస్ ఉండే విధంగా మనకు ఆల్మోస్ట్ ఒక 3 feet ఉన్నటువంటి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఉన్నటువంటి ఆ డోర్స్ అనేది మరొకసారి చూపిస్తున్నామండి. సో డోర్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ మరొకసారి క్లియర్గా చూపించడం జరుగుతుంది. చాలా నీట్గా అండ్ గ్రాండ్గా ఇక్కడ చేయిస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్లోకి ఎంట్రీ అవుతున్నాము. హాల్లోకి వచ్చి చూసినట్లయితే మనకి హాల్ అనేది కూడా చాలా స్పేసెస్గా రావడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా విండోస్ ఇక్కడ ఇస్తున్నారు. అండ్ 2 విండోస్ వస్తున్నాయండి. సో అది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అవుతుంది, ఇది వచ్చేసి మనకి సెకండ్ అవుతుందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఎక్సలెంట్గా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ ఏరియా చూపిస్తున్నామండి. సో హాల్లో వచ్చేసి సో చాలా సఫిషియెంట్గా పెద్ద సైజ్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూపిస్తాం. డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్గా రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. సో ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి ఎవరైనా టైల్స్ ఇస్తారు కానీ బట్ ఇక్కడ మాత్రం మనకి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి బ్లూ కలర్ గ్రానైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆ వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజా యూనిట్ ఇచ్చారండి. పూజా యూనిట్ ముందు వచ్చేసి మనకి షెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. డోర్ నుంచి బయటకు వచ్చాము. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియాలో వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, బ్రాండెడ్ కన్స్ట్రక్షన్ అండి. సో ఈ బిల్డర్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డరు. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా హాల్ కిచెన్ చూపించాము. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్కి వచ్చేసి ఆల్మోస్ట్ అప్ టు 9 feet వరకు మనకి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రానైట్ తోటి వేస్తారండి. ఈ బిల్డింగ్లో కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్తో ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మరొక విండో చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో వాష్రూమ్లో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు.
సో ఇక్కడ వచ్చేసి మనకి యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మంచిగా సీలింగ్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నామండి. సో నార్మల్గా అయితే వేరే ఇండిపెండెంట్ హౌస్ కట్టే వాళ్ళు ఇలాంటి చౌకోట్ మెయిన్ డోర్ కూడా పెట్టారండి. సో దానికంటే పెద్ద సైజు ఉన్నటువంటి చౌకోట్స్ ఇక్కడ వాడడం జరిగింది. దట్ ఇది ప్యూర్గా మనకి టేకుడ్తో చేయించినటువంటి చౌకోట్స్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జ చూపిస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూఫ్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నాము. సో గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సజ్జ ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ గెస్ట్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో వాష్రూమ్లో ఉన్నటువంటి టైల్స్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ జరిగిందండి. సో టెర్రస్ పైనకి వచ్చి చూసినట్లయితే ఇక్కడ మనం పర్గోల్ అనేది చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి సింగిల్ బెడ్రూమ్ ఎంతైతే పెద్దగా ఉంటుందో సో దానికంటే పెద్దగా ఉన్నటువంటి పర్గోల్ ఇక్కడ వేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ కూడా చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైన ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాష్రూమ్ ముందు ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ పైన చూసినట్లయితే ఒక హట్టు చేయించడం జరిగిందండి. సో వీకెండ్ ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి ఈవినింగ్ అవర్స్ అట్లా అక్కడ ఏదైనా సిట్టింగ్ అరేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక హట్టు పెట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంకుల యొక్క దిమ్మె కూడా చూడవచ్చండి. సో చాలా హైట్ గా తీసుకున్నారు. సో ఇలా హైట్ తీసుకొని పెట్టడం వల్ల మనకి వాటర్ ప్రెషర్ ఎక్కువ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హట్టు చూపిస్తున్నామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ విజయవాడ హైవే అనేది కేవలం 1.5 కిలోమీటర్ కంటే చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సో అన్నింటికి చాలా దగ్గరలో ఉంటుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హైతనగర్ వరకు మెట్రో అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్రెడీ 6 lanes గా రోడ్ అనేది ఎక్స్టెండ్ అవుతుందండి. ఇది వచ్చేసి బెస్ట్ లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ సెంటర్ ఆఫ్ ద సిటీ అని చెప్పవచ్చు. ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రైజింగ్ కూడా చాలా బాగుందండి. 2,40,00,000 చెప్తున్నారు. నెగోషియేషన్ అవుతుందండి. పైన వస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే మేమేమైనా విషయాలు ఇక్కడ మిస్ అయినట్లుంటే వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.